ఇంటర్ తర్వాత ఐఐటి, జేఈఈ, నీట్ లక్ష్యమా? ఉన్నత చదువులకు సరైన పునాది అకాడమీ మాధాపూర్. టైగర్ ఉందనుకోండి, టైగర్ అది హెర్బివోర్ పాపులేషన్స్ అంటే దుప్పులు, జింకలు, పందులు ఇలాంటి వాటన్నింటిని కూడా వాటి యొక్క పాపులేషన్స్ని కంట్రోల్ చేస్తుంటుంది. అది వారానికి ఒక యానిమల్ని తింటుంది అంతే. తిన్నప్పుడల్లా ఒక 30-40 కేజెస్ అట్లా తినేస్తుంది. మళ్ళీ రెండో రోజు లేక మూడో రోజు మళ్ళీ కొంత తినేస్తుంది. మళ్ళీ వారం రోజుల వరకు మళ్ళీ తినదు. అది వారం 10 రోజుల వరకు అంటే ఒకసారి వేటాడిన తర్వాత వెంటనే తినదు. అంటే దాని బయాలజీ ఆ విధంగా ఇవాల్వ్ అయిందనమాట, అట్లా పరిణామం చెందింది. ఎందుకంటే ఎప్పటికీ మనలాగా ఖచ్చితంగా మధ్యాహ్నం దొరుకుద్ది, రాత్రి దొరుకుద్ది, రేపటికి దొరుకుద్ది అనేటువంటి ఉండవు యానిమల్స్ వేటికైనా కూడా. ఆ విధంగా వాటికి అట్లా డెవలప్ అయిపోయి ఉందన్నమాట. అంటే ఎస్పెషల్లీ కార్నివోర్స్లో, అంటే మాంసాహార జంతువులు. ఈ మాంసాహార జంతువుల్లో మళ్ళీ ఇది టాప్ ప్రెడేటర్. సో ఇది ఒకసారి తిన్నదంటే మళ్ళీ వారం రోజుల దాకా తినదు. అట్లా చూసినప్పుడు ఒక నెలలో ఒక 4-5 కంటే ఎక్కువ తినదు. ఒకవేళ పిల్లలతోటి ఉందనుకోండి, దానికి ఎక్కువ అవసరం ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కూడా పెట్టాలి కాబట్టి వేటాడిన తర్వాత అది తినేసి మిగిలినటువంటి ఆహారాన్ని పిల్లలు కూడా తీసుకెళ్తుంది. సో అప్పుడు నెలకు 4 అయ్యేటువంటివి 6-7 వరకు కూడా వెళ్ళొచ్చు. అట్లా ఆలోచిస్తే 60-70 జంతువులు కావాలి ప్రతి సంవత్సరం, అంతే, ప్రతి సంవత్సరం. ఆ విధంగా ప్రతి సంవత్సరం అక్కడ 60-70 ఎక్కువ పెరుగుతూ ఉండాలి ఎప్పటికీ. అక్కడ దుప్పులు కానీ, జింకలు కానీ, లేకపోతే పందులు కానీ ఏవైనా కూడా. అది ఎప్పుడైతే పెరగదో సమస్యలు వస్తుంటాయి. మీరు ఇందాక అడిగారు కదా, ఎందుకు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా. మన దగ్గరికి వచ్చేసరికి పులి ఉన్నటువంటి ప్రాంతాలు ప్రధానంగా 2. ఒకటి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది ఒకటి, ఇంకొకటి కవాల్ టైగర్ రిజర్వ్, నేను పనిచేస్తున్నటువంటి ప్రాంతం. ఈ 2 ప్రాంతాల్లో టైగర్ రిజర్వ్స్ ఇవి. దేశంలోనే 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, అందులో 2 మన దగ్గర ఉన్నాయి. ఆమ్రాబాద్లో చాలా సుమారు 30-35 టైగర్స్ వరకు ఉన్నాయి. అవి అవతల పక్కన ఉన్నటువంటి కృష్ణానదికి అవతల పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది కదా, సో అటువైపు కూడా వెళ్ళొస్తుంటాయి. సో అక్కడ 30-35 సుమారు 27-28 వరకు పెద్దవి ఉన్నాయి. చిన్న కప్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఒక 7-8 కప్స్ వరకు ఉన్నాయి. అలాగే కవాల్ టైగర్ రిజర్వ్లో కూడా ఇప్పటికీ ఒక 7-8 రిపోర్ట్ అవుతుంటాయి ఎప్పటికీ. సో ఇప్పుడు ఈ 2 మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో తిరుగుతున్నటువంటి పులులు అక్కడి నుంచి వచ్చినటువంటివే. అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే, మీరు ఇందాక చెప్పారు తడోబా అని. ఆ తడోబా, అలాగే ఇంకోవైపు తిప్పేశ్వర్ అని ఒక ప్రాంతం ఉంటుంది. తిప్పేశ్వర్ అండ్ తడోబా, ఈ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ చేపట్టినటువంటి సంరక్షణ కార్యక్రమాల కారణంగా వాళ్ళ టైగర్ రిజర్వ్స్లో టైగర్ల సంఖ్య చాలా బాగా పెరిగిపోయింది. సార్ అక్కడ తిప్పేశ్వర్తో పాటు చంద్రపూర్ కూడా ఉంది కదా. చంద్రపూర్, ఇదంతా ఏంటి, తడోబా అనేది చంద్రపూర్ జిల్లా చంద్రపూర్ అనమాట. కాకపోతే అడవి ఆ ప్రాంతంలో ఉంటుంది, ఇది తడోబా ప్రాంతం. బలార్షా, మీరు పేరు వినుంటారు. బలార్షా దాటి వెళ్ళాల్సి వస్తుంది, బలార్పూర్ అని కూడా అంటారు. అయితే అడవి ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఇటు తిప్పేశ్వర్ కానీ అవి, అంటే మిగతా ప్రాంతాల్లో కూడా అడవి ఉంది, లేదని కాదు. కాకపోతే టైగర్ రిజర్వ్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, ఎక్కడైతే టైగర్స్ సంఖ్య ఎక్కువగా ఉందో వాటికి ప్రత్యేకంగా ఒక హోదా, టైగర్ రిజర్వ్ అనేటువంటి హోదా ఇచ్చేసి టైగర్లను మేస్తున్నారు. అంటే వాటి యొక్క సంఖ్యను పెంచడానికి కావాల్సినటువంటి సంరక్షణ పద్ధతులన్నింటినీ అమలు చేస్తున్నారు అనమాట. ఇది కూడా ఎక్కడ వచ్చిందంటే, మనది ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా 19th సెంచరీ ప్రాంతంలో 1,00,000 టైగర్స్ ఉన్నటువంటి ఏరియాస్ ఇవన్నీ కూడా మన ప్రాంతంలో, మన దేశంలో. 1,00,000 టైగర్లు కాస్త అది కొన్ని వేలకు వచ్చింది స్వతంత్రం వచ్చే టైంకి. ఆ తర్వాత 70లకు వచ్చేసరికి 100లకు వచ్చింది. 1,00,000 పోయి 1,000 పోయి 100లకు వచ్చింది. 100లకు రాగానే వెంటనే ఈ టైగర్స్ సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ చేపట్టింది అనమాట. అందులోనే ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది. దాంట్లో భాగంగానే టైగర్ రిజర్వ్స్ ఏర్పడ్డాయి.